నమస్కారం. మన రాష్ట్రంలో ఒక చేతగాని పలికి మాలన దద్దమ్మ ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. మనందరికీ తెలిసిందే, పేదవాడికి బాగా చదువుకొని ప్రభుత్వం ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పి ఎంతో ఆశ ఉంటుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆ ఆశపై నీళ్లు చల్లింది. ఎలక్షన్ల ముందర ప్రతి ఊరు తిరుగుతూ నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్ర ఏర్పాటు చేసుకుని ప్రతి ఊరు తిరుగుతూ యువతకు సంబంధించి ఎన్నో హామీలు ఇవ్వడం మనందరూ చూసాం. అదే ఆ యువత అందరూ కూడా వారి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నమ్మి ఈరోజు మనం చూస్తే 160 పైసలకు సీట్లు ఇచ్చేది కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఏ విధంగా యువతని మోసం చేశారో కూడా మనందరికీ కూడా చూస్తూ ఉన్నాం. యువత అందరూ కూడా ఆశపడ్డారు, కూటమి ప్రభుత్వం భారీ మేరతో గెలిచింది, మా అందరికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి చాలా కూడా ఆశపడ్డారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మొదటి సంతకం ఆయన తండ్రి కూడా మొదటి సంతకం టీఎస్ఏ పైన పెట్టారు. అప్పుడు కూడా మనందరూ చూసాం, యూత్ అంతా కూడా పెద్దగా ఆశపడ్డారు, ఏమో మాకు న్యాయం జరుగుతుందేమో, మా అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా ఆశపడ్డారు. తెలుసు వాళ్ళందరికీ తెలుసు అది, ఎందుకంటే ఇది వెన్నుపోటు ప్రభుత్వం కదా, మాకేమైనా వెన్నుపోటు పరుస్తారని ఆశ కొద్దిగా ఏడో చిన్న అనుమానం అయితే ఉండేది. అన్నట్టుగానే ఈరోజు ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏ విధంగా పిల్లనిచ్చిన మామకి ఏ విధంగా పోటు పొడిచి అన్ని పైకి పంపించాడో అదే విధంగా యూత్లందరినీ కూడా వెన్నుపోటు పడతామని మనం అందరూ చూస్తున్నాం. ఏదైనా కూడా ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ కూడా బయటకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే ర్యాంకుల ప్రకారంగానే ఉద్యోగాలు ఇచ్చేది కూడా మనం ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా కూడా గత ప్రభుత్వంలో కానీ ఏ రాష్ట్రాల ప్రభుత్వంలో కూడా మనందరూ కూడా చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎగ్జామ్ రాశారు కానీ మెరిట్ లిస్ట్ అయితే బయట పెట్టాలి. అందులో ఏం మతలబ్ అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు 1,00,000 పైచులకు నిరుద్యోగులందరూ కూడా ఈరోజు వెన్నుపోటుకు లోనయ్యారు. వాళ్ళందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడతా ఉంది. మేమందరూ కూడా చూసాం, ఏదైతే నారా లోకేష్ హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలి. నారా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, డిఎస్సి ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు, అన్ని కూడా బాగా జరిగినాయి. కానీ అవకతవకలు జరిగినాయి వాస్తవం కాబట్టి మేము అందరూ ఒకటే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేయండి, అది వాస్తవమా కాదా అని చెప్పి నిరూపణ అవుతుంది కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు ఏవైతే ఇది వాస్తవం కాదు అని చెప్తారో ఆయన వెంటనే ఆయన రాజీనామా చేసి ఆయన పదవికి సిబిఐ ఎంక్వైరీ చేసి ముందరకు వస్తే బాగుంటుందని చెప్పి మేమందరూ కూడా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఆయన రాజీనామా చేయకపోతే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతను చేసినట్టు ఏదైతే ఒక ఆరోపణ ఉంది దానిపైన వెంటనే ఆయన డిస్మిస్ చేసి అతను పత్రఫ్ చేసి ఈరోజు మళ్ళీ జనాల ముందరికి వస్తే మేము అందరూ కూడా బాగుంటుందని చెప్తా ఉన్నాం. డిఎస్సి అనే పదం నోరెత్తితే నిన్న లోకేష్ మాట్లాడుతూ మాట అంటా ఉన్నాడు, డిఎస్సి అనే పదం ఎత్తితే ఆయన తాట తీస్తా అంట. మేమందరూ ఒకటే చెప్తా ఉన్నాం, నీ రెడ్ బుక్కి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, లేదా 2.5 సంవత్సరం అనుకో. ఆ 2.5 సంవత్సరంలో నీవు ఏమి చేస్తావో చెయ్యి, మేమందరూ కూడా దానికి స్వాగతిస్తాం, మేమందరూ కూడా తట్టుకుంటాం. కానీ ఆ 2.5 సంవత్సరం తర్వాత ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఏడ పెట్టుకుంటావు ఒకసారి నువ్వు ఆలోచించుకొని చెప్తా ఉన్నాం. 2029 ఎలక్షన్లో యువతే నిన్ను పెద్ద ఎత్తున రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది, చుట్టు పట్టుకొని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి వస్తామని చెప్పి చేస్తా ఉన్నాం. మీరు ఎక్కడ చూసినా కూడా బోతార్ నర్సేం అని డైలాగ్ చెప్తా ఉన్నావు. నువ్వు ఇచ్చింది 16,300 చిల్లర అని చెప్పి దాన్ని మెగా డిఎస్సి అని చెప్పుకుంటా ఉన్నావు. ఒకటే నోటిఫికేషన్తో 1,25,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. బోతార్ నర్సేం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రభుత్వంలో లిక్కర్కి అదేవిధంగా గంజాయికి ఇచ్చి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యకైతే వైద్యకేమైతే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం. బోతార్ నర్సేం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు ఏదైతే యువతకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షాన నిరుద్యోగుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఇక్కడికి శాంతియుతంగా వచ్చాం. ఎవరైతే కలెక్టర్ గారు రిప్రజెంట్ ఇచ్చాం. ఒకసారి మీరందరూ చూడండి, ఏ విధంగా అయితే పాకిస్తాన్ బార్డర్లో పోలీసులు ఇక్కడ రానికోకుండా ఇతర దేశస్తుల్ని ఆ విధంగా ఈరోజు మార్కెట్స్ పెట్టి ఈరోజు అందరూ కూడా అడ్డుపడతా ఉన్నారు. మేము శాంతియుతంగా చేస్తామని చెప్పినా కూడా ఈరోజు పోలీసు వారు రెచ్చగొట్టే పరిస్థితులు కనిపిస్తా ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మరింత ఉద్యమాలు చేస్తాం, మీరు పోలీసు వారు సహకరించండి అని చెప్పి తెలియజేస్తాం.